క్లియరెన్స్ వచ్చిందన్నారు. భూసేకరణ త్వరగా ఎయిర్‌పోర్ట్ అథారిటీకి చేస్తే త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. ప్రతి కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీసీఏ అధికారులను ఆదేశించానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇక్కడి ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్ళిపోవాలి. ఏపీ డిప్యూటీ సీఎంపై అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్ళు అంటూ వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి కళ్ళు తగలడం కారణంగా గోదావరి ప్రాంతం ఆగమైపోతుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్కు ఏపీపై ప్రేమ ఉంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్ళిపోవాలని, అలా చేయకుండా కొత్తగా అక్కడ ఆస్తులు ఎందుకు కొనుక్కుంటున్నారని నిలదీశారు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా అని ప్రశ్నించారు. సామాన్యుడైన తను 10 ఏళ్లకే సీఎం అభ్యర్థి అవుతానని అంటుంటే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల తర్వాత సీఎం అవుతానంటున్నారని, 70 ఏళ్ల వయసులో ఆయన సీఎం అయి చేసేదేముందని ఎద్దేవా చేశారు. తాము కూడా మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి సినీ హీరోలందరినీ అభిమానిస్తామని చెప్పారు. 2019లో ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్ చిత్తుగా ఓడిపోతే కనీసం పవన్ ఒక్కరైనా గెలిచి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ఉండేవారని తాను కూడా బాధపడ్డానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని గెలిచి పదవి తెచ్చుకున్నారని, పొత్తు లేకుండా ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ సత్తా ఏమిటో తెలిసేదని అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించారు కరెక్టే, కానీ కనీసం ముఖ్యమంత్రి దీన్ని పట్టించుకోవట్లేదు. ఏంటంటే వాళ్ళు ఒకటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది ఇప్పుడు అనేది స్పష్టమవుతా ఉంది. జరుగుతున్న విషయాలు, డెసిషన్స్ మీద కావచ్చు, రకరకాల అంశాలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఇంపాక్ట్ చాలా కనపడతా ఉంది ఇక్కడ చాలా విషయాలు. మీరు చేసే ఈ స్ట్రాటజికల్ విషయాలు, బీజేపీ వాళ్ళకి మీకు జరుగుతున్న అంశాలు ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఏపీ గవర్నమెంట్ కనుసైగల్లోనే తెలంగాణ గవర్నమెంట్ నడుస్తున్నట్టుగా కనపడతా ఉంది ఇక్కడ. ఇది చాలా పెద్దవాడైనా కానీ అది అనాల్సి వస్తుంది. జరుగుతున్న ఐడియాలజీ, చేస్తున్న పనులు, మీ ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు, ఇవన్నీ చూస్తుంటే అక్కడ చంద్రబాబు నాయుడికి ఎక్కువ ఊతం ఇచ్చేటట్టు కనపడతాం. సో పాపం అనిరుద్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇక ఆపుకోలేక మాట్లాడే అంశాలే తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు దీన్ని పట్టించుకోవట్లే. ఇంతగా విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి నుంచి దీని మీద చలనం లేదు. తెలంగాణ ఎటుపోతే ఏమవుతుంది, తెలంగాణ ప్రజలు ఎటుపోతే ఏమవుతుంది, అతని వరకు ఈ 5 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి అంతే. ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత అయితానా లేదా అనే క్లారిటీ ఆయనకే లేదు. అసలు అయితానా లేదా అనే డౌట్ ఉంది ఇప్పటికీ ఆయనకి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న దాంట్లో చక్కబెట్టుకుంటే అయిపోతుంది అనే కాన్సెప్ట్లో ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. రెండు పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్ అంట. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎలక్షన్ వాయిదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు బ్రేక్ పడింది. జూలూరుపాడు మండలం కేంద్రమైన జూలూరుపాడు, అలాగే ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీలకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల నోటీసు జారీ చేయకూడదని జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పంచాయతీలను షెడ్యూల్ ప్రాంతాలుగా పరిగణించడంపై హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ములకలపల్లి నుంచి
పర్వతనేని అమర్నాథ్ అలాగే జూలుపాడు నుంచి రామారావు ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా శనివారం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుల విచారణ పెండింగ్లో ఉన్నందున న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు గౌరవిస్తూ ఈ రెండు పంచాయతీల్లోనూ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టర్ సంబంధిత రిటర్న్ అధికారులకు అలాగే ఎంపీడీఓలకు సూచించారు. మిగిలిన చోట్ల ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. పోటెత్తిన పోటీ ఇందులో కూడా ఇంచుమించు సర్పంచ్ ఎన్నికల రెండో విడత గురించి అలాగే మొదటి విడత దాని గురించే వార్తలు కనపడతా ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో కూడా పోటెత్తిన పోటీ చివరి రోజే 20,000కు పైగా నామినేషన్లు అంట. తొలి 2 రోజులతో పోలిస్తే 4 రెట్లు ఓటు కోసం క్యూలో నిలబడ్డ ఓటర్ల